యాక్టివ్గా ఉన్నాను బాగా. ఉంటే అది నువ్వు యాహూలో చేసావు కదా, యాహూలో చేసావు అంటే అవునండి అని బాగా భలే అనిపించేది. అసలు స్పెషల్గా చూస్తుంటారు కదా మనల్ని. ఇలా వెళ్తుంటే ఇలా చూసి అతనే యాహూలో వచ్చాడు మొన్న అంటే అరే ఇదేంతో భలే ఉంది అనుకున్నా నేను. అంటే టీవీకి ఒక 1 hour షో చేస్తేనే ఇంత ఉంది అంటే ఒకవేళ మనం సినిమా చేస్తే ఎంత ఉంటుంది. నీ సినిమాలు చూస్తున్నాను కదా, అలా కనెక్ట్ అయిందనమాట సినిమా అనేది. సో సినిమా యాక్టింగ్ చేయొచ్చేమో అంటే మనకు తెలియదు ఎలా వెళ్ళాలి అంటే, దాన్ని అలా పక్కన పెట్టేశా. 2005లో అలా అనిపించింది, అలా దాన్ని అలాగే పక్కన పెట్టేశా. మనకు తెలియదు, చదువుకోవాలి, చాలా చిన్న ఏజ్, అసలు ఏం తెలియదు. నాకు తెలిసి 6th or 5th అయిపోయింది, 6th అలా ఉన్నా. సో నాకు తెలీదు. అప్పుడు ఏమైందంటే ఇది మా టీవీలోనే ఎక్కడో చిన్న స్క్రోలింగ్ వచ్చింది, ఇలా కింగ్ ఫిషర్ స్టార్ హంట్ అని తేజ గారిదని. దాంట్లో చూసి నేను ఫోటోలు సెండ్ చేయండి అని ఒక అడ్రస్ వచ్చింది. అడ్రస్కి నేను హార్డ్ కాపీస్ పంపించాను. నేను మా ఇంట్లో లైక్ పండగకి, రంజాన్ పండగకి దిగిన ఫోటోలు ఒక 2 ఉంటే అవి పెట్టి పంపించాను. ఫోటోలు లేవు, ఏమీ లేవు, ఏదో ఇలా దిగి ఉన్న ఫోటోలు అవి పంపించాను. మాకు ఇవ్వండి, పంపిస్తా. సో అవి పంపించాను. పంపిస్తే ఒకసారి టెలిగ్రామ్ వచ్చింది. అది అంత విచిత్రంగా ఉండింది. అది ఆ తేజ గారిది అంతా కొంచెం విచిత్రంగా ఉంటుంది, డిఫరెంట్గా. ఫోన్లు చేయకుండా టెలిగ్రామ్ వచ్చింది. నేను మా మదర్ నంబర్ ఇచ్చాను దానికి, ఫోన్ ఏం రాలా, టెలిగ్రామ్ స్టార్ట్ ఇమీడియట్లీ సారథి స్టూడియో అని వచ్చింది. కాంటాక్ట్ దిస్ పర్సన్ అని ఒక నెంబర్ వచ్చింది. దాన్ని కాంటాక్ట్ చేస్తే రేపు వచ్చే అని చెప్పి వస్తే సారథి స్టూడియో ఎక్కడో కనుక్కొని బస్సులో వెళ్ళి అమీర్పేటలో దిగి అలా వెళ్తే చాలా జనాలు. నాకు ఆడిషన్ అంటే నాకు భయం అయితే మా ఫ్రెండ్ని తీసుకొచ్చా, ఫ్రెండ్ జోసెఫ్ అని, అతన్ని ఎంబడి పెట్టుకొని తీసుకొచ్చా. వాడిని రానివ్వట్లా, వాడిని బయట ఉండమంటున్నారు. నాకేమో అసలు పడిపోతుంది, అమ్మో ఏంటి ఇంతమంది ఉన్నారు, అరే నువ్వు రారా అంటే మా ఫ్రెండ్ సరే ఎవరు రాకూడదు నువ్వే, ఎంత చెప్పు టెలిగ్రామ్ చూపండి, చూశారు నంబర్ 352 అని అతికిచ్చి లోపల పంపించేశారు. నేను ట్రాక్ ప్యాంట్ వేసుకొని, అసలు మనకు తెలియదు ఆడిషన్లో బాగా రెడీ అయ్యి వెళ్ళాలి, అదంతా ఏం తెలీదు. మామూలుగా వెళ్ళాను, క్రికెట్ ఆడొస్తా అని చెప్పి ఇంట్లో చెప్పి అలా వెళ్ళాను నేను. ఇంట్లో తెలీదు అసలు నమ్మరు కదా ఆ టైంలో ఆడిషన్స్ ఏంటి, అసలు నువ్వు వెళ్ళడం ఏంటి సినిమాలకని. వెళ్ళాను, వెళ్ళి చాలామంది ఉన్నారు, నా టైం వచ్చింది. పొద్దున 9 AM వెళ్తే 3:30కి వచ్చింది అది, అంటే 352 నంబర్ నాది. సో వెళ్తే అయిపోయింది, ఆడిషన్ ఇచ్చి ఎమ్మడే పరిగెత్తుకుంటూ వచ్చి పాపం వీడు బయట నా కోసం వెయిటింగ్ చేస్తూ అలాగే ఉన్నాడు. ఇద్దరం కలిసి అరే వద్దురా బాబు మనకి ఇవన్నీ ఏంట్రా బాబు మన వల్ల ఏడాదని వెళ్ళిపోయా. మాది మల్కాజ్గిరి, అప్పుడు చాలా దూరం, సికింద్రాబాద్ అవతల. వెళ్ళిపోయాక ఈవినింగ్ కాల్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారు, రేపు రావాలి మళ్ళీ అని. అవునా అమ్మ ఇదేంటారు బాబు మళ్ళీ రేపు రామంటున్నారు. సరే వాడు కొంచెం బూస్టప్ ఇచ్చాడు, వెళ్ళు అని. నెక్స్ట్ డే వెళ్తే 100 members ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే 18 members ఉన్నారు. తర్వాత లలిత కళ తోరణంలో ఒక చిన్న దాన్ని రియాలిటీ షో లాగా చేశారు. అప్పుడు పరుచూరి గోపాలకృష్ణ గారు, తేజ గారు, దిల్ రాజు గారు ఉన్నారు, ఉదయభాన్ గారు లైక్ యాంకర్. అక్కడ చేసినప్పుడు అక్కడ నాకు సెలెక్ట్ అయినట్టు ఏం చెప్పలా, నేను వెళ్ళిపోయాను. ఇది జరిగింది 2007 నవంబర్లో జరిగింది. సో అది అయిపోయాక నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఒక 15 days 20 days తర్వాత నాకు కాల్ వచ్చింది, లైక్ ఇట్లా ఉంది మీరు రావాలి, ఇప్పుడే ఉండదు షూటింగు, ఫస్ట్ ఒక షెడ్యూల్ ఉంది ఎక్కడో వాళ్ళు రాజమండ్రిలో, తర్వాత మీకు మేలో అలా రావచ్చు అంటే సరే సార్ అన్నాను. ఫస్ట్ ఏదో ఏప్రిల్ ఏదో అన్నారు, ఏప్రిల్ అంటే ఎగ్జామ్స్ ఉంటాయి సార్, నాకు కష్టం రాలేను అన్నాను. ఎగ్జామ్స్ ఉంటే రాలేదు సార్, మనం రాలేము అన్నాం అప్పుడు. ఎగ్జామ్స్ కదా ఇంపార్టెంట్, ఇంట్లో వాళ్ళు తాట తీసేస్తారు అని చెప్తే వాళ్ళు సరే అవసరం అటు ఇటు అని నేను ఇంకా ఏమో రాదేమనుకున్నా. కరెక్ట్ మళ్ళీ మేలో కాల్ చేశారు, మేలో ఇప్పుడు రండి సార్ పిలుస్తున్నారంటే. అప్పుడు ఫిల్మ్ నగర్ ఫస్ట్ టైం. నా ఎక్స్పెక్టేషన్స్ ఫిల్మ్ నగర్ అంటే చిరంజీవి గారు పళ్ళు దొమ్ముతుంటారేమో నిలబడి బాలికన్లో నుంచి, నాగార్జున గారు వాకింగ్ చేస్తుంటారేమో, అనుకునే వాళ్ళం. ఫిల్మ్ నగర్ అంటే అంతా సినిమా వాళ్ళు అటు ఇటు కనపడతారేమో అనుకున్నా. వస్తే ఎవరు కనపడలే, నడుచుకుంటూ వెళ్ళా, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళి ఆఫీస్ ఎక్కడ లోపల, అప్పుడు అక్కడ ఒక టీవీ ఛానల్ ఉండింది, అక్కడ దాని పక్కన లోపల ఉంటే వెళ్తే ఆయన చూశారు. చూసి ఆయన ఒక టెస్టింగ్ నాకు చూసి ఓకే దాని 7 o'clock వెళ్ళా. 7 o'clock రామన్నారు, ఏదో షూట్ అంటే టెస్ట్ చేశారు వాళ్ళు, వీడు షూటింగ్ వస్తాడా రాడా అని. 7కి రామన్నారు. 7కి అసలు 7:05కి వచ్చినా నువ్వు రిటర్న్ వెళ్ళిపోతుందంటే నేను కరెక్ట్గా 6:45కి వచ్చా. 5:30కి అక్కడ దిగి జూబ్లీ చెక్ పోస్ట్లో నడుచుకుంటూ వెళ్ళా. 6:45 అయింది. వెళ్ళి కూర్చుంటే హాయ్ అన్నారు. ఆయన హాయ్ అన్నాక మళ్ళీ కూర్చున్నాను. వస్తున్నారు పోతున్నారు ఏమన్నట్లా. ఈవినింగ్ 7 అయింది, భోజనం పెట్టారు, తింటున్నా, కూర్చున్నాను, ఏం చెప్పట్లా. కూర్చున్నా సార్. నైట్ ఇంకా 7:30 8 o'clock ఏమో సార్ ఏంటి ఎగ్జామ్స్ అయిపోయాయి అన్నాడు. అయిపోయాయి సార్ అన్న. నెక్స్ట్ 10th సార్ అన్న. ఓకే మరి షూటింగ్ ఉంది చేస్తావా, లేదా ఎగ్జామ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి స్కూల్ ఉందని వెళ్ళిపోతావా అన్నాడు. లేదు సార్ చేస్తా సార్, ఏదోలా చేస్తా సార్. ఎప్పుడు ఉంటుంది సార్ షూటింగ్ అంటే ఇప్పుడు పలానా 20 నుంచే ఉంటుంది, May 20 నుంచి 15 days కావాలి అది అంటే ఓకే సార్ అన్న. మేలో హాలిడేస్ కదా, అవును కరెక్ట్గా చేసేస్తానన్నా.
అది హాలిడేస్లో అవ్వలేదు అనుకోండి, అక్కడక్కడ జరిగింది అలాగా ఆగస్ట్ వరకు వెళ్ళింది. సో అంటే తేజ గారు ఇంట్రొడక్షన్ చాలా మందిని చేశారు ఇండస్ట్రీకి, హీరోయిన్ని ఆర్టిస్టులు అందరినీ చేశారు కదా. చాలా మందికి ఉన్నది ఏంటి అని అంటే సెట్ లో కొడతారు కరెక్ట్ గా చేయకపోతే అని ఒకటి ఉంది. ఎప్పుడైనా పడ్డాయా మీకు? లేదండి, మీరు చెప్పింది కరెక్టే. మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. కరెక్ట్ గా చేయకపోతే కొడతారు. ఓకే, చూసారా, కరెక్ట్ గా చేయకపోతేనే కొడతారు. ఓకే, అనిపోయింది. సో మీకు ఎప్పుడు అర్థం ఏంటి? మంచిగా చేశారు. ఓకే, అంటే ఎప్పుడు రాలా భయం వేసిందా మీకు? ఏమైనా భయం వేయలేదు నాకు ఆ టైంలో. ఇప్పుడైతే భయం వేసేదేమో, ఇప్పుడు కొంచెం భయం ఉంది నాకు. అప్పుడు భయం లేదు యాక్చువల్గా. ఓకే, అప్పుడు నాకు ఆయన సినిమా డైరెక్టర్ అంతే తప్ప ఇంకా ఏం తెలియదు నాకు. నేను అవన్నీ చూస్తున్నాను అంతే తప్ప, అరే పెద్ద డైరెక్టర్ అంతే తప్ప భయం లేదు. కొడతాడు ఇవన్నీ నాకు తెలీదు. నాకు తర్వాత తెలిసింది ఇదంతా. ఇలాగ ఎవరో వచ్చి షూటింగ్ జరుగుతున్నప్పుడే చేస్తున్నావా, కొట్టాడా నిన్ను, అది అంటే కొట్టలేదే అనేవాడు. మనం బాగా చేస్తే ఎందుకు కొడతారు అలా అసలు కొట్టలేదే అని. ఆ తర్వాత సెట్లో లైక్ ఆయన చూస్తారు చాలా చాలా, ఫస్ట్ పేషెన్స్గానే చెప్తారు. 1 టైం, 10 సెకండ్ టైం, 3rd టైం, 4th టైం, 5th టైం కొంచెం ఇది అవుతారు, యాంగర్ వస్తుంది ఆయనకి. వచ్చి అప్పుడు అరుస్తారు. ఇంకా అప్పుడు కూడా వినట్లేదంటే కొడతారు డెఫినెట్గా. ఎందుకు ఆయన చెప్పే రీజన్ ఏంటంటే నాకు వ్యాలిడ్ అనిపిస్తుంది. నేను ఒకసారి అడిగాను, అంటే ఎందుకు సార్ ఇలా కొట్టడం అంటే, నేను ఎవరినో ఎక్కడో ఉన్నో తీసుకొచ్చి సినిమాలో నేను వాళ్ళని పెడుతున్నాను. నాకు సినిమా నేను 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు పెట్టి తీస్తున్నాను. నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను. అసలు నేను ఎందుకు చేయాలి వాళ్ళ మీద ఇన్వెస్ట్? నాకు చుట్టాలా, నా ఫ్రెండా, లేకపోతే నాకు ఏమైనా హెల్ప్ చేసాడు వాడు? కాదు కదా. నేను అసలుకి చాలా జెన్యూన్గా వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాను టాలెంట్ చూసి. వాళ్ళు సరిగ్గా చేయకపోతే కొడతాను. అసలు నాకు షార్ట్ సరిగా రాకపోతే చంపుతా కూడా అన్నాడు ఆయన. అంటే షార్ట్ కోసం నేను ఏమైనా చేస్తాను, నాకు షార్ట్ పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పారు. నేను అలా మీ షూటింగ్ టైంలో ఎవరినైనా ఏమైనా మామూలు చిన్న అరిచేవాళ్ళు. కొట్టడం అంటే నాకు తెలిసి కొట్టలేదు, అరిచేవాళ్ళు డెఫినెట్ గా సరిగా చేయకపోతే. రెమ్యునరేషన్ ఎంత వచ్చింది ఫస్ట్ 11,000 అండి. హీరో గారికి కూడా అంతే, నాకు కూడా అంతే. ఓకే, ఎవరు మీకు డైరెక్ట్ గా ఇచ్చారా? మాత్రం చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చారు. చెక్ తీసుకెళ్ళాను. ఇంట్లో ఒప్పుకున్నారా మరి? ఆ తర్వాత నేను కరెక్ట్ గా ఎప్పుడు చెప్పానంటే, ఇదంతా ఓకే కూడా 15 days తర్వాత షూట్ అన్నాను కదా, ఎల్లుండి షూట్ అన్నాక చెప్పా. ఏమన్నారు ఇంట్లో? అదేంట్రా షూటింగా, ఏం షూటింగ్ అది అంటారు. షూటింగ్ అంటే గన్ షూటింగ్ అనుకుంటున్నారు వాళ్ళు. అది కాదు సినిమా షూటింగ్ అని చెప్తున్నారు. గన్ అవన్నీ నీకెందుకురా అంటున్నారు. అది కాదు సినిమా షూటింగ్, ఇలా ఆడిషన్ వెళ్ళిండే, సెలెక్ట్ అయ్యాను, తేజ గారు డైరెక్టర్, అది ఇది అంటే అవునా ఓకే అన్నారు. అమ్మ వచ్చారా మీతో పాటు? రాలేదు. అంటే వాళ్ళు, నేను అడిగాను యాక్చువల్గా, వాళ్ళని అడిగితే ఎవరు రాకూడదు, నువ్వు రా, మీకెందుకు. ఆయన తేజ గారు ఏం చెప్పారంటే, సరే నువ్వు మల్కాజ్ గురించి ఎక్కడి నుంచో రావాలి, రోజు నీకు గంటన్నర పడుతుంది రావడానికి, నువ్వు ఒక పని చేయి, నా ఆఫీస్ రూమ్లోనే ఉండంటే, నేను అదే ఆఫీస్లో ఆయన రూమ్లో ఉండేవాడిని. అదొక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఆయన రూమ్లోనే ఉండి పడుకొని, ఆయన దగ్గర చాలా బుక్కులు ఉండేవి. ఆయన ఏమో నేను అసలు ఏం చదవలేను అనేవాడు. ఏం చదివారు సార్ మీరు అంటే, నేను అసలు ఏం లేదు 5th క్లాస్ ఎంతో అనేవాళ్ళు. చూసి చాలా బుక్స్ ఉన్నాయి, అంటే కెమెరాకి సంబంధించిన బుక్స్ అవి ఇవి చాలా చదివారు ఆయన. చాలా నాలెడ్జ్, అందుకే ఆయన అంత చదువుకోకపోయినా నాకు చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో అవన్నీ నేను లైక్ చూసి చదివేవాడిని. అవన్నీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. సో ఆయన దగ్గర ఉండేవాడిని కాబట్టి లైక్ ఆయనే కేర్ టేకర్ లాగా నాకు. అసలు నేను ఒక ఫాదర్ లా ఫీల్ అవుతాను ఆయన్ని. ఇప్పుడు కూడా నేను డైరెక్ట్ గా నేను మాట్లాడిన ఆయనతో, అంటే మా ఫాదర్ తో కూడా ఎక్కువ నేను ఎక్స్ప్రెస్ చేయను. అలాగే ఉంటుంది ఆయనతో. ఆయన పిలిస్తే వెళ్ళి కలుస్తా, లేదా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నేను కాల్ చేయడం లేదా వెళ్ళి కలవడం చేస్తాను. ఓకే, సో భాష గారు అంటే బేసికల్ గా ఇప్పుడు బహిష్కరణతో రాబోతున్నారు కదా. సో చిట్టి క్యారెక్టర్ బాగా నచ్చింది, బాగా ఇన్వాల్వ్ అయ్యాను అని అయితే అంటున్నారు కాబట్టి, సో బహిష్కరణ అసలు ఎలాంటి కథ అంటే, బేసికల్ గా ఈ కైండ్ ఆఫ్ జానర్ స్టోరీస్ చాలా వరకు వచ్చాయి. సో ఇది మూవీ కాదు, వెబ్ సిరీస్ అంటున్నారు, 6 episodes ఉంటాయి అంటున్నారు కాబట్టి, నాకు తెలిసి వెబ్ సిరీస్ ఫస్ట్ టైం చేస్తాను, ఫర్ ద ఫస్ట్ టైం చేయడం. సో వెబ్ సిరీస్ కి అండ్ అలాగే మూవీకి మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏం లేదండి యాక్చువల్గా. మేకింగ్ సైడ్ అంతా పర్ఫెక్ట్. అసలు నేను నా దృష్టిలో ఇప్పటికీ బహిష్కరణ అనే వెబ్ సిరీసే కాదు, నాకు తెలిసి సినిమా ఇది. ముఖేష్ గారికి కూడా చాలాసార్లు చెప్పా. ఎందుకంటే ఆ మేకింగ్ అయి ఉండొచ్చు, ఆ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు, పక్కా సినిమాగా రావాల్సిన సిరీస్ అనమాట. సినిమాగా వస్తే కంపల్సరీ హిట్ అవుతుంది. ఎందుకు రీజన్ ఏంటంటే, దీంట్లో అంటే ఒక నిజాంపట్నం అనే ఊర్లో, పెద్దపల్లి అనే ఊర్లో జరిగే స్టోరీ అండి. అసలు ఆ ఊర్లో సీక్రెట్స్ ఏంటి, ఇప్పుడు మీరు చెప్పారు చాలా వచ్చాయి, కరెక్ట్, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఈ ఊర్లో ఉన్న సీక్రెట్ ఇంతకుముందు ఎక్కడ లేదు. ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఆ డ్రామా ఏదైతే ఉందో, దీంట్లో ఉన్న డ్రామా ఇంతకుముందు రాలేదు. తెలుగులో అయితే రాలేదు, మేబీ హిందీ అక్కడ వచ్చాయేమో నాకు తెలియదు, కానీ తెలుగులో అయితే రాలేదు. దీంట్లో మెయిన్ ఆ డ్రామా బాగా పండింది. అంటే బేస్ మీ ట్రైలర్లు చూస్తే వైలెన్స్ కనపడుద్ది ఎక్కువ, కానీ యాక్చువల్గా వైలెన్స్ అనేది కొంత పాటే ఎక్కువ. ఫస్ట్ దానికి బేస్ డ్రామా ఉంటుంది, అసలు ఆ డ్రామా వల్లే వైలెన్స్ స్టార్ట్ అవుతుంది. సో కావాలనే ట్రైలర్ ని డైవర్ట్ అంటే లైక్ డీవియేట్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు డ్రామాని పెడితే తెలిసిపోద్ది, స్టోరీ అర్థమైపోతుంది. సో దాన్ని షార్ట్గా అలా చూపిస్తూ వైలెన్స్ మిక్సప్ చేశారు ఇంట్రెస్టింగ్గా ఉండడానికి. సో యాక్చువల్గా అయితే స్టార్ట్ అయ్యేది అంతా డ్రామా నుంచే.
ఆ డ్రామా ఇమోషన్స్ చాలా ఇంటెన్స్గా ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ని చాలా స్టార్ట్ ఎండ్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకే. వచ్చి క్యారెక్టర్ పోయేడాలు ఉండవు, చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ చాలా బాగుంటుంది. ఓకే. సో ఇన్ ఇయర్స్ ఆఫ్ యువర్ జర్నీలో అంటే లైక్ ఏమైనా క్యారెక్టర్స్ వచ్చి మిస్ అయిపోయినవి ఓకే చెప్పుకొని అంటే డ్యూ టు డేట్ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ రీజన్ వల్ల కావచ్చు, మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? మిస్ అయిపోయినా అంటే నాకు కేక చేశాను అన్నాను కదా, కేక ఇంకా రిలీజ్ అవ్వలా, రిలీజ్కి ఉండింది అనుకుంటా. ఆ టైంలో నేను జోష్కి సెలెక్ట్ అయ్యాను. జోష్ నాగ చైతన్య గారి ఫస్ట్ సినిమాకి. ఏ క్యారెక్టర్? అది దాంట్లో ప్రకాష్ రాజ్ గారు అబ్బాయి క్యారెక్టర్ అనుకుంటా. దానికి రోజు వర్క్ షాప్ కూడా చేసేవాళ్ళం మేము. వర్క్ షాప్ కూడా చేసేవాళ్ళం. 1 month అలా చేశాను వర్క్ షాప్ అన్నపూర్ణలో. 1 month చేశాక కరెక్ట్గా ఆ టైంకి సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయితే మన దిల్ రాజు గారు చూశారు. చూసి డైరెక్టర్ గారికి చెప్పారంట, వాసువర్మ గారు డైరెక్టర్, ఆయన చెప్పారంట. ఆయన చెప్పారు, మరి ఎవరు నాకు వచ్చి అసోసియేట్ గారు చెప్పారు, లైక్ దిల్ రాజు గారు చెప్పారు, అతను ఆల్రెడీ చేశాడు కదా, మనం ఈ సినిమా నుంచి అందరిని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం నాగ చైతన్య గారితో పాటు అని చెప్పారన్నమాట. నేను 1 month చేశాక నాకు బాధ అనిపించింది, 1 month చేశాక పోయిందే. మంచి క్యారెక్టర్. సో ఓకే సర్లేండి, ఏం చేస్తాం మనం అనుకుని వదిలేదు. కొంచెం ఫీల్ అయ్యాను. నెక్స్ట్ మనకు తెలియదు కదా ఏముంటుందో. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది, నాకు తెలిసి ఫ్లాప్ కూడా అయిందని కేక. తర్వాత నాకేం తెలియదు, నాకేం ఆఫర్ లేవు. అప్పటి వరకు చాలా Cloud 9లో ఉండేవాడిని నేను. అది రిలీజ్ అయిపోతే అసలు నువ్వు నెక్స్ట్, అప్పుడు సుమన్ శెట్టి గారు మంచి భూమిలో ఉన్నారు. నెక్స్ట్ సుమన్ శెట్టి నువ్వు అది ఇది అని అనేవాళ్ళు, ఎందుకంటే తేజ గారు ఇంట్రొడ్యూస్ చేశారు కదా, ఆయన కూడా అలా రిఫర్ చేసుకునేవాళ్ళు. అవునా మరి ఎలా సార్ ఎలా అంటే, నువ్వు అప్పుడు మేనేజర్ నన్ను పెట్టుకొని ఒక మేనేజర్ అనడం, ఒక కోడైటర్ చూడు ఏమన్నా ఎవరైనా కాల్ చేస్తే నా నంబర్ ఇవ్వ అనడం, మొత్తం గాల్లో మేళ్ళు. అసలుకి ఏంటి ఎట్లా అబ్బా మరి ఏ కారు కొనాలని దాంట్లో నేను అప్పుడే 9th 10th లోనే. మన డ్రైవింగ్ రాదు, మనకేం లైసెన్స్ ఇవ్వరు, సరే డ్రైవర్ని పెట్టుకుని ఇలా ఏదేదో ఆలోచనలు. అది ఫ్లాప్ అవ్వగానే నాకు ఒక్కసారిగా ఓహో ఇలా ఏమి ఉండదు. బట్ అమౌంట్ వచ్చేసేది కదా. అమౌంట్ అంటే అదే 11,000 ఇచ్చారు. అది వచ్చింది. అది ఆల్మోస్ట్ 30 days వర్క్ చేశాను. అది వచ్చింది. నాకు తర్వాత అర్థమైంది కదా, జోష్ ఉంది కదా అనే ఫీలింగ్ లో ఉన్నా. అది కూడా కట్ అయిపోయింది. కట్ అయిపోయాక నాకు ఆల్మోస్ట్ లైక్ ఎద్దురా బాబు. ఆఫ్టర్ దట్ వచ్చిన అవకాశం ఏంటి? తర్వాత నేను స్టడీస్ కంటిన్యూ చేశాను. ఇంకా 10th సీరియస్గా చదువుతూ అలా కంటిన్యూ చేస్తూ అప్పుడప్పుడు ఇట్లా ఎవరైనా ఫ్రెండ్ పరిచయం ఉంటే ఎక్కడైనా ఆడిషన్స్ ఉంటే వెళ్ళేవాడిని. పెద్ద వర్కౌట్ అయ్యేది కదా. అప్పుడు నాకు మేము వయసుకు వచ్చాము కూడా ఆడిషన్ జరుగుతుందని తెలిసి ఆడిషన్ ఇచ్చాను 2011లో.